తారీఖు నాడు జరగబోయే రజతోత్సవ సభ సందర్భంగా దాదాపు జగిత్యాల జిల్లా నుంచి జగిత్యాలలో 500 టార్గెట్ ఇచ్చారు. కోట్ల 5,000, అదేవిధంగా ధరంపూర్ 5,000 ఉన్న 2 మండలాలు కూడా పక్కకు వాడ కానీ పూర్వ నుంచి చుక్కల నుంచి కానీ అక్కడి నుంచి కూడా 2 మండలాలు మొత్తం దాదాపు 20,000 మంది ఈ జిల్లా నుంచి బయలుదేరడం కోసం అన్ని విధాల ఇక్కడ బస్సులు కానీ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నాం. ఎల్లుండి బయలుదేరడం కోసం కూడా చాలామంది ఉత్సాహపడుతున్నారు. రైతాంగం కూడా పనులు తక్కువైనా కనుక మేము కూడా వస్తాం. ఇప్పుడు వెహికల్స్ సరిపోక ఈ లిమిట్ చేసుకొని 5,000 మందికి బస్సులు పెట్టుకున్నాం. పోతే ఇంకా మిగతా కార్లు నీళ్ళు వచ్చే వాళ్ళు కూడా దాదాపు 500 నుంచి 1,000 ప్రతి కాన్స్టిట్యూన్సీ కూడా వచ్చడం కోసం సిద్ధమవుతారు. దీన్ని సభను సక్సెస్ చేయాలి. ఎందుకంటే 15 నుండి 16 నెలల లోపంటే ఒక దుర్మార్గమైన పాలన విషయం. ఎందుకంటే ప్రపంచంలో లేని విధంగా ఈ ప్రభుత్వం నడిచింది. ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రపంచంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు, భారతదేశంలో కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి రాలేదు. ఎవ్వరు పట్టించుకుని నాకు లేదు. ఏ మంత్రి ఏ శాఖ మంత్రి కూడా దానికి న్యాయం చేస్తున్నాడు కనుక ప్రజలు విసిగిపోయారు. కానీ భయపడిపోతున్నారు ప్రజలు. బయట కష్టానికి ఈ పోలీస్ యంత్రాంగాన్ని ఇటు ఒత్తిడి చేసుకుని పోలీసులతో పాపం వాళ్ళు కూడా నిమిత్త మాత్రమే. పోలీసులు కూడా వాళ్ళు ఎఫ్ఐఆర్ అయ్యారంటే కూడా వాళ్ళు ఆగిపోయింది. ఓడిపోయిన నాయకులు ఉన్న కాడ కూడా వాళ్ళ ఆర్డర్ తీసుకుని పనిచేసే పరిస్థితి పోలీసు వ్యవస్థకు వచ్చింది. అటువంటి పరిస్థితి వచ్చింది కనుక ప్రజలు విసిగిపోయారు. ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా, ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని మార్చుదాం వచ్చిందా. కేసీఆర్ నాయకత్వంలో 15 లోపల రైతాంగానికి కానీ ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క మనిషికి ఏదో విధంగా ఒక లబ్ధి పొందిన కనుక ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ కోసం ఎదురు చూస్తున్నారు. దాని కొరకు రేపు 27 నాడు రజతోత్సవం 20 సంవత్సరాల పార్టీ అనుభవించి అది రజతోత్సవ సభ జరుగుతుంది కనుక దానికి తల్లి రావాలని చెప్పి ప్రజలందరూ ఆనందంగా ఉన్నారు కనుక మ్యాక్సిమం ఎంత వీలైతే అంతమంది మేము తీసుకుపోయి పొద్దున్నే మార్నింగ్ 1:30 గంటలు జెండా కార్యక్రమం ప్రతి ఊళ్ళో కూడా జెండా కార్యక్రమం ప్రతి పట్టణంలో కూడా ప్రతి వార్డులో కూడా ఎగరేసుకొని 8 నుంచి 9 గంటలు కంప్లీట్ చేసుకొని 9 గంటలు అందరూ భోజనాలు చేసి 10 గంటలకు ఇక్కడ నుంచి బస్సులో ప్రయాణం. ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది కనుక మాకు రూట్ మ్యాప్ కూడా ఇచ్చారు. ఇలా రూట్ మ్యాప్ ఏ విధంగా ఉన్నది మన జిల్లాకు వచ్చి చూడటానికి కోసమే వరంగల్ బయలుదేరడానికి గురించి చూసేస్తాం. అందరూ కూడా వాళ్ళందరూ కూడా వాట్సాప్లో గ్రూప్లలో పెట్టేసి ఆ రూట్ మ్యాప్తో బస్సులో ఏవైతే బస్సులు డ్రైవర్లతో మాట్లాడి వాళ్ళందరూ కూడా రూట్ మ్యాప్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేసి సకాలంలో చేరే విధంగా 2 గంటలు 3 గంటల వరకే సభ స్థానికి చేరితే 5 గంటలకు సభ స్టార్ట్ అవుతుంది కనుక మనం 5 గంటలు కదా అని చెప్పి లేట్ చేసామంటే ట్రాఫిక్లో జామ్ అయిపోతాం కనుక. ఎందుకంటే ఈ పక్క నుంచి ఆదిలాబాద్, నిజామాబాద్ అంతా కూడా ఈ ప్రాంతం నుంచి వస్తాయి కనుక కష్టం కాకుండా పొద్దున్నే బయలుదేరాలని చెప్పి ఆ నాయకత్వాన్ని అదేవిధంగా కార్యకర్తలను కోరుతున్నాం. తప్పగా అందరూ కలిసి బయలుదేరేసి చక్కగా నచ్చిన 3 గంటల నుంచి మన ప్రాంగణాన్ని చేరుకొని అక్కడి నుంచి కేసీఆర్ సభ కాగానే 5 గంటలు స్టార్ట్ అయితే 5 గంటల తర్వాత అందరూ కూడా అటెండ్ అయ్యే విధంగా జాగ్రత్త రావాలని చెప్పి ఎండలు కూడా బాగున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ప్రతి బస్సులో కూడా వాటర్ క్యాన్లు సపరేట్ వాటర్ క్యాన్లు పెట్టుకుంటున్నారు. ప్రతి క్యాన్లో కూడా భోజనాలు ఏదైనా ఏర్పాటు చేస్తున్నారు. మేమే స్వయంగా చేసుకున్నామని చెప్పి ఎంతో ఉత్సాహంగా కార్యకర్తలు కూడా ముంగడికి వచ్చి వాళ్ళ భోజనాలు ఏర్పాటు చేసుకుని వస్తున్నారు కనుక వాళ్ళందరినీ